చేపకు ఉప్పదనము రాదు ఎన్నటికీ బురదలో మొలిచిన కలువకు మలినమంటరు ఎప్పటికీ ఉప్పు నీటిలో చేపకు ఉప్పదనము రాదు ఎన్నటికీ పాపపు లోకంలో బ్రతికే మనిషికి పాపమంటుకునుట ఇది విడ్డూరం బురదలో మొలిచిన కలువకు మలినమంటదు ఎప్పటికీ ఈ లోకంలో ఉన్న నేత్రాస శరీరాస జీవపు డంబము ఇవన్నిటిని దేనిని నీవు ఆశించకు. ఇది పాపపు లోకం. ఆశించకు సోదరా పాపపు లోకమిది లోకముతో స్నేహము వైరమే కదా. ఆశించకు సోదరి పాపపు లోకమిది లోకముతో స్నేహము వైరమే కదా. ప్రేమగల యేసుడు తన ప్రాణమునియగా ప్రేమగల యేసుడు తన ప్రాణమునియగా నీ హృదయం దేవునికి ఇవ్వలేవా? నీ హృదయం దేవునికి ఇవ్వలేవా? లోకాలను దిద్దుకునే వాక్యమే అద్దము ఈ చీకటి లోకంలో దీపమే వాక్యము ఈ చీకటి లోకంలో దీపమే వాక్యము బురదలో మొలిచిన మలినమంటదు ఎప్పటికీ ఉప్పు నీటిలో చేపకు ఉప్పదనము రాదు ఎన్నటికీ. పాపపు పురములో సొదొమ గుమారాలో నీతిగా లోతు గారు బ్రతికారు. ఈ పాపపు లోకంలో బ్రతుకుచున్న మనము ప్రభువైన యేసు క్రీస్తు వారిని నమ్మిన మనము ఈ లోకములో ఉన్న పాపాన్ని అంటించుకోకుండా పురములో సొదొమ గుమరాలు నీతిగా లోతు అందు బ్రతుకలేదా? పాపపు పురములో సొదొమ గుమరాలు నీతిగా లోతు అందు బ్రతుకలేదా? చేయని నేరానికి పరుగు దేశమందు చేయని నేరానికి పరుగు దేశమందు యోసేపు శిక్షను అనుభవించలేదా? యోసేపు శిక్షను అనుభవించలేదా? వారికి అంటని పాపము నీకెందుకు అంటుతుంది? వారికి వలె బ్రతికితే పరలోకం వస్తుంది. వారికి వలె బ్రతికితే పరలోకం వస్తుంది. బురదలో మొలిచిన కలువకు మలినమంటదు ఎప్పటికీ ఉప్పు నీటిలో చేపకు ఉప్పదనము రాదు ఎన్నటికీ బురదలో మొలిచిన కలువకు మలినమంటదు ఎప్పటికీ ఉప్పు నీటిలో చేపకు ఉప్పదనము రాదు ఎన్నటికీ పాపపు లోకంలో బ్రతికే మనిషికి పాపమంటుకునుట ఇది విడ్డూరం బురదలో మొలిచిన కలువకు మలినమంటదు ఎప్పటికీ. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా.
హల్లెలూయా. పాట అర్థమైంది కదండి. బురదలో మొలిచిన కలువుకు బురద అంటుకోలేదు. ఉప్పు నీటిలో ఉన్న చేపకి ఉప్పు అన్నది అంటుకోలేదు. ఈ పాపపు లోకానికి మనిషిగా దిగి వచ్చిన ప్రభువైన యేసుక్రీస్తు వారి పాపపు లోకంలో బ్రతికినా కానీ ఎటువంటి పాపము అంటించుకోకుండా ఆయన ఏం చేశాడు? బ్రతికి చూపించాడు. ఆయన్ని నమ్ముకున్న మనము కూడా ఏం చేయాలి? బ్రతికి చూపించాలి. దేవుని నామానికి మహిమ కలుగును గాక. సమయాన్ని ఇచ్చిన దేవాతి దేవునికి, అధ్యక్షుల వారికి, దైవజనులందరికీ ప్రభువు పేరట వందనాలు తెలియజేసుకుంటాం.